ఇటుక కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడతాం. నుమాన్ గారు, 6th May 2026 ఈ డే కంటే 4 ఏళ్ల ముందుకు వెళ్తే వరంగల్లో రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్లో మీరిచ్చినటువంటి ప్రామిసెస్ గురించి ఇవాళ రైతు సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆల్మోస్ట్ ఏకిపారేసినంత పనిచేసింది. కాళోజీ రాసినటువంటివి కొన్ని కొటేషన్స్ చెప్పారు. మరచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసారకుండా బుసగొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. గుర్తుంచుకున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నారు, తప్పకుండా కాటేసి తీరుతాము అని మీకు ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది ఈ కోట్ చూస్తే. అయితే మీరు ఇచ్చినటువంటి వరంగల్ డిక్లరేషన్లో మేజర్గా మీరు 100% మేము ఇది చేశాము అని మీరు గుండె మీద చేసుకొని చెప్పగలిగే ఏమైనా ఉన్నాయా నుమాన్ గారు? చెప్పండి, నిజాయితీగా చెప్పండి. చెప్తాను తప్పకుండా. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ ప్రొఫెసర్ శేషు గారికి, యాజ్ వెల్ యాజ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మేడం మీరు సూటిగా అడుగుతున్నారో నేను కూడా సూటిగా సమాధానం చెప్పదలుచుకుంటున్నాను. ఒక్కసారి మనము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము రైతు భరోసా అని చెప్పేసి తీసుకొచ్చామో, రైతు బంధు అని చెప్పేవాళ్ళు, మేము రైతు భరోసా అని చెప్పాం. క్లియర్ గా మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఎక్కడైతే సాధ్యమవుతుందో అక్కడ ఇస్తూ వెళ్ళామో. ఇప్పటి వరకు 3 సార్లు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి మీరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు బోనస్ ఇస్తున్నాము. సన్న బియ్యానికి మీకు చూస్తే ప్రతి ఒక్కరికి వారం రోజుల లోపే 500 రూపాయల సన్న బియ్యం ఇస్తున్నాము. మినిమం సబ్సిడీ ప్రైస్ 2800 రూపాయలు ఈ రోజు ప్యాడీకి ఇస్తున్నాము అని అంటే అది దాని యొక్క ప్రైసింగ్ బీఆర్ఎస్ ఎన్నడూ కూడా చేయలేదు. 36 లక్షల మెట్రిక్ టన్లు పండిస్తున్నటువంటి రబీలో ప్యాడీ ఈరోజు 90 లక్షల మెట్రిక్ టన్ ప్యాడీ పండిస్తున్నారు. అంటే మేము చేస్తున్నటువంటి ప్రోత్సాహం వల్లనే ప్యాడీ అనేది ఇంత క్వాంటిటీ వస్తుంది మార్కెట్లో. దానికి కూడా ప్రతి ఒక్క గింజని కొంటామని చెప్పేసి మేము ప్రతి ఒక్కటి కొంటున్నాము. ఈ రోజు ఇక్కడే కాదండి, వారు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వారు తీసుకోకపోయినా సరే మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కింద ఫిలిప్పీన్స్, బయట దేశాలకి కాకినాడ లాంటి పోర్ట్స్ ద్వారా కూడా మేము బయటకి 22,000 బ్యాగ్స్ వి హావ్ సెంట్ ఇట్. ఇది వాస్తవం కాదా? ఇది అంటే ఈ రోజు రైతు సంక్షేమంగా ఉండి ఎవరైతే కష్టపడుతున్నారో, కష్టపడ్డ ప్రతి రైతుకి ప్రతి ఒక్క గింజ కొని ఈ రోజు వారికి వారం రోజుల లోపు వారికి డబ్బులు ఇస్తుంటే, ఈ రోజు వీరికి ఓట్లు కావాలి కాబట్టి, రైతుల్ని ఏదో రకంగా మభ్యపెట్టాలి కాబట్టి, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. వారి భాష ఏంటని చెప్పేసి అడగదలుచుకుంటాను. వారికి అంతే రైతుల మీద ప్రేమ ఉంటే వారు ఆనాడు ఏం మాట్లాడారో కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి సవినయంగా నేను కోరుకుంటున్నాను కల్వకుంట్ల తారక రామారావు గారికి. వారి నాయనే అన్నారు కదా, కేంద్రం కొనట్లేదండి, ఎందుకు మీరు వడ్డిస్తారని చెప్పేసి చెప్పారు కదండి. మరి మర్చిపోయారా మీరు? ఆ రోజు మీరు మర్చిపోయినటువంటి మాటలు ఈ రోజు వరంగల్, పోరుగల్లు జిల్లా అయినటువంటి వరంగల్లో మీరు మాట్లాడుతున్నారండి. ఎట్లా మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. యు ఆర్ ట్రయింగ్ టు ప్రవోక్ ద పీపుల్. మీరు రైతుల్ని ప్రవోక్ చేసి ఏమంటున్నారండి? నాగలితో మీరు కొడతారంట. నాగలితో రైతులు కాంగ్రెస్ లీడర్లని కొట్టే రోజులు దగ్గర పడ్డాయని అంటున్నారు. మిమ్మల్ని కొట్టినరు కాబట్టి మీరు ఫామ్ హౌస్ కి పోయినారు. ఈ రోజు వరకు సీక్రెట్ చెప్పలేదు. 4,000 రూపాయలు ఎంఎస్పి తీసుకొస్తున్నా అని చెప్పేసి వారు చెప్పినారు క్వింటాల్ కి. వాళ్ళ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎట్లా తీసుకొస్తున్నారో కొంచెం చెప్పండి. ఆ సీక్రెట్ ఏంటో అందరికి చెప్పండి, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అని చెప్పేసి చెప్తే దానికి సమాధానం లేదు. ఇక ఆ వ్యక్తి వచ్చేసేసి ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారండి. నేను ఇంత రెస్పెక్ట్ఫుల్ గా మీరు డిబేట్ చేస్తున్నారు కాబట్టి ఆ మాటలకి నేను జవాబు ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా మీరు మారండి. ఈ రకంగా విమర్శలు చేసి ప్రజలని రెచ్చగొట్టి, రైతులని రెచ్చగొట్టి ఈ రకంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండండి. అవును, మీరు చెప్పండి. సవాళ్ళు ఉన్నటువంటి మాట వాస్తవం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవం. ఇన్ని ఆర్థిక లోటుపాట్లు ఉన్నా సరే మేము 100% ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తున్నాం కదా. ఇన్ని సవాళ్లు మీ ముందున్నాయి, ఇన్ని ఆర్థిక సవాళ్లు మీ ముందున్నాయి. మన బడ్జెట్ ఏంటో మీకు తెలుసు. అయినా కూడా మరి డిక్లరేషన్లు ఇచ్చే ముందు మీకు తెలీదా ఇవన్నీ కూడా అమలు కానటువంటి హామీలు మనం ఇస్తున్నాము, రేపు ఇది మన మెడకు చుట్టుకుంటుంది అన్నటువంటి ఇదిలో లేకుండానే మీరు ఇచ్చేసారా? అలవి కాని హామీలు ఏమి ఇవ్వలేదు మేడం. అన్ని అలవి కాని హామీలు అని చెప్పి. అలవి అయితే మరి 2.5 ఏళ్ళు అయింది. వీటిల్లో ఏది ఒక్కటైనా నెరవేర్చారు నుమాన్ గారు? అది చెప్పండి.
20,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసినటువంటి వాట వాస్తవం కాదా? 70% మంది ఎవరైతే ఎలిజిబుల్ గా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి వాట వాస్తవం కాదా? ఎక్కడైనా సరే టైటిల్ డిస్ప్యూట్స్ ఉండి ఎక్కడైనా సరే మార్టగేజ్ అనేది 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే అటువంటి వారికి ఎక్కడ జరగలేదు, కానీ 70% మందికి జరగలేదా మేడం? అంటే మీరు ఊరికేనే ఏది జరగలేదని చెప్పేసి సో మాట్లాడుతున్నారు. మీరు కేటీఆర్ ఎంత బాధాకరం అంటే, ఎంత బాధా కేటీఆర్ విసిరిన సవాల్ని మీరు తీసుకునేటువంటి పొజిషన్ లో లేరు కదా. 100% ఏ ఊరికైనా అయితే 100% రుణమాఫీ అయింది అని అంటే నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. వారు వరంగల్ నుంచి వస్తారు. వారికి ఇష్టం వచ్చినటువంటి యొక్క నియోజకవర్గంలో ఒక విలేజ్ ని సెలెక్ట్ చేయమని చెప్పండి. అక్కడ మా ఎమ్మెల్యేలు నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. పరకాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, రేవూరి గారు. వారి ఇష్టం వచ్చినట్టు మినిస్టర్ గారు కొండ సురేఖ గారు ఉన్నారు. రండి, మీరే చెప్పండి. ఏ ఊరు ఎంచుకుంటారు? మేం కాదండి, మీరు ఎంచుకోండి, మీరే నాకు ఇవ్వండి. రేపు రండి, నేనుంటా. నుమాన్ గారు రేపు పొద్దున మీరు రండి, నా సవాల్ మీరు స్వీకరించండి. మీ సవాళ్ళు నా సవాల్ మీరు కాదండి. నేను క్లియర్ చెప్తున్నా. మీడియేటర్ గా అన్నగారు ఉన్నారు, మీడియేటర్ గా మీరు కూడా ఉన్నారు. రామూర్తి గారు చెప్పండి. నేను ఒక విలేజ్ సెలెక్ట్ మీరు చేస్తాను. జడ్జి గారండి, మీరు జడ్జి గారండి. నేను మోడరేటర్ గా నేను వస్తాను. సో నిజానిజాలు నేను చెప్తున్నా 100% ఏ ఊర్లో అయిందంటే నేను కూడా రాజకీయంగా శాశ్వతంగా తప్పుకుంటా. నుమాన్ మీరు తప్పుకుంటారా? నుమాన్ జీ ప్లీజ్ హియర్ మీ. మేడం, రాజ్ న్యూస్ వేదికగా ఇద్దరు పార్టీ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు ఎవరిని పంపినా అభ్యంతరం లేదు. నేను వరంగల్ జిల్లాలో ఒక విలేజ్ ని సెలెక్ట్ చేస్తాను. ఆ విలేజ్ లో మొత్తం 100% రైతు రుణమాఫీ అయిందా, ఎంత మందికి అయింది, ఎంత మంది ఎలిజిబుల్ ఉన్నారు, ఇంకెంత మందికి కావాలనేటటువంటి ఒక డాటా తీసుకుందాం. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా సంబంధించినటువంటి అంశం. చాలా కాన్ఫిడెంట్ గా రెడీ అని చెప్తున్నారు నుమాన్ గారు. మీరు సవాళ్ళు కాదు. 100%. నుమాన్ గారు తెలియదండి వ్యవసాయం గురించి. ఆయన సిటీలో ఉండి సిటీలో బతికినోడు అండి. ఒక నిమిషం ఆగండి, నేను ఇప్పుడే జాయిన్ అయినా, నాకు టైం ఇవ్వండి, నన్ను మాట్లాడలేవండి. ఒక్క నిమిషం. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకుడు రామ్మూర్తి గారు, బీజేపీ నాయకుడు పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి.